శ్రీకృష్ణుడు నల్కువర్ మరియు మణిగ్రీవులను శాపం నుండి విముక్తి చేసిన కథ. శ్రీమద్ భాగవతంలో మహర్షి విశ్రవ మరియు దేవవర్ణినిల కుమారుడు కుబేరుడు విశ్వంలోని అన్ని విలువైన రత్నాలు, లోహాలు మరియు అరుదైన మొక్కలకు సూపరింటెండెంట్ అని ఒక కథ ఉంది. సూపరింటెండెంట్ అంటే అతను దేవుడిని సూచిస్తాడు మరియు దేవుడు నిర్దేశించిన నియమాల ప్రకారం దేవుని విలువైన నిల్వను నిర్వహిస్తాడు, రక్షిస్తాడు మరియు పంపిణీ చేస్తాడు. అన్ని జాతులు అంటే దేవతలు, మానవులు, రాక్షసులు మొదలైన వారు కుబేరుడు ఆమోదంతో మాత్రమే సంపద మరియు శ్రేయస్సును పొందుతారు. అతనికి నల్కువర్ మరియు మణిగ్రీవు అనే ఇద్దరు చాలా మహిమాన్వితమైన కుమారులు ఉన్నారు. వారిద్దరూ ఆర్థికం, వాణిజ్యం మరియు లోహ మూల్యాంకనం మొదలైన పనులలో చాలా ప్రతిభావంతులు. వారి తెలివితేటల కీర్తి విశ్వమంతా వ్యాపించింది. వారిద్దరి ప్రతిభకు ఆకర్షితులై కుబేరుడు వారికి దేవతలతో సమానమైన హక్కులను ఇవ్వడం ద్వారా వారిని తన పనికి నియమించాడు. వారి యవ్వనంలో చాలా శక్తి మరియు వైభవం మరియు అపారమైన వైభవం పొందిన తరువాత ఇద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు మరియు చాలా శక్తి, సంకల్పం మరియు వేగంతో తమ పనిని చేశారు. వారి వైభవం మరియు శక్తికి ఆకర్షితులై చాలామంది అప్సరసలు మరియు రాక్షస అందగాళ్లు వారి చుట్టూ నివసించడం ప్రారంభించారు మరియు క్రమంగా ఇద్దరు సోదరులు తమ పనిలో ప్రావీణ్యం సంపాదించి వారి జీవితంలో బయట చూడటానికి సమయం దొరికినప్పుడు వారు సుఖాలు మరియు విలాసాలతో నిండిన ప్రపంచంలో తమను తాము కనుగొన్నారు. క్రమంగా వారు తమ పని, హక్కులు, యవ్వనం మొదలైన వాటి గురించి చాలా గర్వపడ్డారు మరియు ఇద్దరూ వైన్ మరియు అందాల ఉచ్చులో మునిగిపోవడం ప్రారంభించారు. కుబేర్జీ వారిద్దరికీ చాలాసార్లు వివరించాడు. ఇప్పుడు ఇద్దరు కుమారులు తండ్రి వివరణ ద్వారా అర్థం చేసుకోలేరని కుబేర్జీ కూడా అర్థం చేసుకున్నాడు. వారిని శిక్షించాలని అనుకున్నాడు. ఒకరోజు అతను విశ్వంలోని రత్నాల దివ్య నిధి యొక్క వృత్తాంతాన్ని సమీక్షించడానికి దేవుని వద్దకు వెళ్ళాడు. దేవుడు అతని ముఖంలో కుమారుల ఉద్రిక్తతను చూశాడు మరియు అతను నవ్వుతూ, కొన్ని రోజులు మహాసముద్రాల సంపద యొక్క వివరాలను మీరు చూస్తారు మరియు పర్వతాల సంపదను పరీక్షించే పనిని కుమారులకు ఇస్తాడు అని అన్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం కుబేర్జీ తన ఇద్దరు కుమారులకు హిమాలయాలు మరియు అడవుల సంపదను పరిశోధించే మరియు అంచనా వేసే బాధ్యతను ఇచ్చి స్వయంగా సముద్రం వైపు వెళ్లాడు. ఇప్పుడు తమ తండ్రి నుండి విముక్తి పొంది పూర్తిగా స్వేచ్ఛగా సుఖంగా, విలాసవంతంగా జీవించగలిగినందుకు సోదరులిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. పూర్తిగా సుఖంగా, విలాసంగా మునిగిపోయి వారు మత్తులో తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు ఇలా తిరుగుతూ అప్సరసలు, రాక్షస అందాలతో కలిసి శివుని తోట దగ్గర ఉన్న మందాకిని గంగా తీరానికి చేరుకుని అమృతంలాంటి మందాకిని నీటిలోకి ద్రాక్షారసంతో ప్రవేశించి అందాలతో ఆనందించడం ప్రారంభించారు. అదే సమయంలో బ్రహ్మకుమారుడు మహర్షి నారద్జీ తన ప్రభువు నారాయణ్ జీ అవతార సందేశంతో మహాదేవ్ జీ వద్దకు వెళుతున్నాడు. మందాకిని నది దారిలోకి వచ్చింది. మహర్షి నారద్ దాటిన వెంటనే మహిళలు నారద్ ముందు త్వరగా బట్టలు కప్పుకున్నారు. కాని కుబేర కుమారుల కళ్ళు వైన్ మరియు ఆనందంతో మత్తులో తెరవలేదు మరియు వారు నగ్నంగా ఊగుతూనే ఉన్నారు మరియు మహర్షి రాక యొక్క దైవిక అనుభవాన్ని అనుభవించగలిగేలా కళ్ళు తెరవడానికి కూడా ప్రయత్నించలేదు. మందాకిని నీటిలో కళ్ళు మూసుకుని ఒకే చోట నిలబడి ఉన్న సోదరులిద్దరూ గాలికి ఊగుతున్న పెద్ద చెట్టులాగా చేతులు చాచి ఇక్కడ మరియు అక్కడ ఊగుతున్నారు. తన ముందు పూర్తిగా నగ్నంగా మరియు కళ్ళు మూసుకుని తాగిన స్థితిలో ఊగుతున్న ఇద్దరు సోదరులను చూసిన నారద్జీకి చాలా అవమానంగా అనిపించింది. కాని తల్లి మందాకిని ఒడిలో కూర్చుని ఆ సోదరులిద్దరూ వైన్ మొదలైనవి తాగుతూ భగవంతుని నివాసాన్ని కూడా అవమానిస్తున్నప్పుడు ఆయన మరింత కోపంగా ఉన్నారు. మందాకిని నది విష్ణువు తల నుండి వచ్చే చెమట నీరు అని నారద్జీకి తెలుసు మరియు తల్లి అనసూయ జీ దానిని భూమిపై వ్యక్తపరిచింది. కుబేర కుమారులకు ఏది సరైనది, ఏది తప్పు అని తెలుసుకునే జ్ఞానం లేదని నారద్జీ చూశాడు.
వారి శ్రేయస్సు మార్గాన్ని మూసివేయడం ఉత్తమమని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ ఉత్తమమైన మరియు అత్యంత పవిత్రమైన ప్రదేశంలో మీరు ఇంత అసహ్యకరమైన పని చేస్తున్నారని మరియు మీరు బట్టలు లేకుండా కళ్ళు మూసుకుని గర్వంగా ఉన్నారని ఒక చెట్టు ఊగుతున్నట్లుగా ఇప్పుడు మీరు భూమిపై బట్టలు లేకుండా ఇంద్రియాలు లేకుండా జీవించాలని నారదజీ వారిని శపించాడు. ఈ విధంగా దేవుని సంపద మరియు వైభవానికి అధిపతి అయిన నలకువర్ మరియు మణిగ్రీవుడి కుమారులు ఇద్దరూ దేవతల యోనిలో జన్మించారు. శాపం కారణంగా వారు దేవతల ఉత్తమ యోని నుండి నిర్జీవ భోక్తల యోనిలోకి ప్రవేశం పొందారు. అంటే వారికి అత్యల్ప యోనిలో శరీరం లభించింది. నారదుడు ఎవరినీ శపించలేదు. అతను తన త్రికాల దృష్టితోనే అన్ని పనులు చేసేవాడు. అతని హృదయంలో కూడా విచారం కలిగింది. శాపం పొందిన తర్వాత నలకువర్ మరియు మణిగ్రీవుడి జ్ఞానం చాలా లోతైన చీకటి నుండి వెలుగులోకి వచ్చింది. అందాలన్నీ పోయాయి. వారు గర్వంగా ఉన్న వైభవం అంతా ఇప్పుడు పోయింది. వారు మహర్షి పాదాలపై పడి తమ ప్రాయశ్చిత్త కన్నీళ్లతో ఆయన పాదాలను కడగడం ప్రారంభించారు. మహర్షి హృదయం చాలా మృదువైనది. అతను వారిద్దరికీ చెప్పాడు, ఇప్పుడు ఈ శాపాన్ని వెనక్కి తీసుకోలేము కాని నా ప్రభువైన నారాయణుడు జీ భూమిపై జన్మిస్తాడు. నేను మీకు దివ్యమైన కళ్ళు ఇస్తాను. కళ్ళు లేకపోయినా మీరు భగవంతుడు జీ యొక్క అన్ని బాలలీలలను చూస్తారు. ఇది దేవతలకు కూడా అరుదుగా ఉంటుంది మరియు ఆయన మిమ్మల్ని ఈ జన్మ నుండి విముక్తి చేస్తాడు. సోదరులిద్దరూ నంద్జీ ఇంటి ప్రాంగణంలో అర్జునుడి చెట్టు రూపంలో స్థిరపడ్డారు మరియు వారిద్దరూ కృష్ణజీ బాలలీల యొక్క దివ్య దర్శనం పొందారు. మరియు ఒకరోజు తల్లి యశోద కోపంతో దేవుని నడుము చుట్టూ ఒక మోటార్ కట్టినప్పుడు దేవుడు అదే మోటార్తో 2 చెట్లను విరిచి నల్కువర్ మరియు మణిగ్రీవులను ఆచార భోక్త యోని చెట్టు నుండి విడిపించాడు. శ్రీకృష్ణుని ఈ రూపాన్ని దామోదరుడు అంటారు. అంటే ఉదరం కట్టబడినవాడు. ఒకరి చెడు పనుల ఫలితంగా ఒక జీవి ఉన్నత యోని నుండి అత్యల్ప యోనికి వెళ్లగలడని మరియు సాధువుల సహవాసం మరియు దేవుని దయతో మాత్రమే దిగువ యోని నుండి విముక్తి పొందగలడని నల్కువర్ మరియు మణిగ్రీవుల కథ చూపిస్తుంది.